క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా అని చూపిస్తుంది. క్రోమాని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పైన సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చి విఎన్ యాప్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్. చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు విఎన్ యాప్ ట్యూటోరియల్ అని, వాళ్ళు చెప్పే ఆఫ్ ఫ్రెండ్స్. కానీ అని చెప్పబోయేది విఎన్ యాప్ ఇంటర్ఫేస్ ఆప్షన్స్. అంటే విఎన్ యాప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎడిటింగ్లో ఉన్న మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే ఫీచర్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్తగా మనకి ఫీచర్స్ కూడా యాడ్ అవడం అయితే జరిగినాయి, ఆ ఫీచర్స్ కూడా చెప్తాను. అలాగే వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత 4K క్వాలిటీ 2K క్వాలిటీలో వీడియో అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్స్, ఎవరు స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ ఎడిట్ మోడ్ అని వస్తుంది. ఇక్కడ మీరు డు నాట్ ఆస్క్ మీ అగైన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ ఫైల్స్ అనేది అలౌ చేయమంటుంది. అలౌ చేసేసిన తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం నేను బ్లర్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏదో ఒక వీడియోని సంథింగ్ నేను ఏదైనా క్లిప్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను మీకు చూపించడానికి. తర్వాత ఆ క్లిప్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, లోడ్ అయితే అవుతుంది. మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మనకి పైన ఒరిజినల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రేషియో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. 16:9 అయితే 16:9, 9:16. మనకి యూట్యూబ్ వీడియోస్కి ఉపయోగపడేవి 16:9, 9:16. 9:16 వచ్చి షార్ట్స్ రేషియో, 16:9 రేషియో వచ్చి వీడియోస్ రేషియో. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లే బటన్ అయితే ఉన్నది. కింద చూసుకుంటే మ్యూజిక్ లైను, అలాగే టెక్స్ట్ లైను, అలాగే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకోవడానికి ఆ లైను. ఫోర్త్ది వచ్చి మనకి మెయిన్ వీడియో ట్రాక్ ఫ్రెండ్స్. అలాగే దాని కింద వచ్చి ఆ వీడియోది వాల్యూమ్ మ్యూట్ కానీ లేకపోతే ఆన్ చేసుకోవడానికి కానీ ఆప్షన్స్ అయితే ఇస్తాడు. అలాగే కింద ఆప్షన్స్ కూడా చెప్తాను. మనకి ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మనకి లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫిల్టర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎస్థెటిక్, క్రియేటివ్, వివిడ్ అండ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అడ్జస్ట్ క్లిక్ చేస్తే మనకి కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని మీకు నచ్చిన క్లిప్ మిడిల్లో పెట్టి ఈ స్క్రిప్ట్ బటన్ క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిప్కి రైట్ క్లిప్కి సంబంధం ఇప్పుడు క్లిప్ ఉంది ఫ్రెండ్స్, ఆ క్లిప్ మీరు మధ్యలో పెట్టారనుకోండి, రైట్ క్లిప్ కట్ అయ్యి లెఫ్ట్ క్లిప్ అయితే వస్తుంది. అంటే ఇది లెఫ్ట్ క్లిప్ ఫ్రెండ్స్. ఈ క్లిప్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ విధంగా దాన్ని క్లిక్ చేసి డిలీట్ అయితే చేయొచ్చు. లేకపోతే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఆ క్లిప్ని డూప్లికేట్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే కీ ఫ్రేమ్ యాడ్ చేయొచ్చు. కీ ఫ్రేమ్ అంటే చెప్తాను ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోని కొంచెం జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫ్రంట్ స్క్రోల్ చేసి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి దీన్ని జూమ్ అవుట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఇన్పుట్ అయితే చూడొచ్చు ఏ విధంగా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిందో. ఇలాగా మనం కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే లైన్ ఆ కీ ఫ్రేమ్ మీద తీసుకెళ్ళి మైనస్ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ అనేది రిమూవ్ అవడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి డిలీట్, ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే మనకి డిలీట్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి స్పీడ్ ఫ్రెండ్స్, మీరు ఏదన్నా క్లిప్ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత స్పీడ్ క్లిక్ చేస్తే ఆ క్లిప్ అనేది స్పీడ్ ఉండాలి, అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్పీడ్ అని చెక్ చేసుకోవచ్చు. కానీ కర్వ్ అంటే మనకి ఏ సెకండ్స్లో ఏ స్పీడ్ ఉండాలి, ఏ సెకండ్స్లో ఎంత స్లో ఉండాలి అనేది కర్వ్ ద్వారా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కస్టమ్ క్లిక్ చేస్తే ఈ విధంగా కస్టమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకి క్రాప్ అనేది ఉంటుంది. క్రాప్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వీడియో అనేది
వీడియో క్రాప్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 9:16 ఇలాగా విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రొటేట్ అని ఉంటుంది. రొటేట్ క్లిక్ చేస్తే వీడియో అనేది మనకి రొటేట్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మిర్రర్ ఉంటుంది. మిర్రర్ క్లిక్ చేస్తే మిర్రర్ ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. క్లిక్ చేస్తే మనకి వీడియో తిరగబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఫిట్ అని ఉంటుంది. ఈ ఫిట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదన్నా ఈ వీడియో కానీ ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి ఈ లైన్ ద్వారా, అది మీరు ఒకవేళ మొత్తం ఇవి 16:9 రేషన్ అంతా ఫిల్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఫిల్ అవ్వకపోతే ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఫిట్ ఉంది కదా, ఫిట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫిట్ అయితే అయిపోతుంది ఎటువంటి గ్యాప్స్ లేకుండా. అలాగే బీజీ క్లిక్ చేస్తే మనకి ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా బ్యాక్గ్రౌండ్లో మీరు మొబైల్ అది రికార్డ్ చేస్తారు కదా, రికార్డ్ చేసి అక్కడ పెడతారు కదా, బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ విధంగా కలర్స్ రావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రేడ్ అని ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇమేజెస్ కూడా అదే ఇంపోర్ట్ చేసుకుని అక్కడ బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేయొచ్చు. తర్వాత బార్డర్ అని ఉంటుంది. బార్డర్ అంటే మనకి బార్డర్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఏ విధంగా కలర్ రావడం అయితే జరిగిందో. తర్వాత మనకు బ్లర్ అని ఉంటుంది. బ్లర్ అంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇప్పుడు మీరు ఇక్కడ బేసిక్ అని సెలెక్ట్ చేసి నేను బ్లర్ అయితే పెంచుతుంటే మనకి బ్లర్ రావడం అయితే జరిగింది. తర్వాత ఒపాసిటీ అని ఉంటుంది. అంటే వీడియో ట్రాన్స్పరెన్సీ ఫ్రెండ్స్. మీరు ఒపాసిటీ కూడా తగ్గించవచ్చు ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనకి డీనాయిస్ అని ఉంటుంది. చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది క్లిప్లో ఉన్న సౌండ్లో ఉన్న నాయిస్ని క్లియర్ చేసి మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి జూమ్ అని ఉంటుంది. జూమ్ అంటే దీంట్లో జూమ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ యాడ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఈ మెయిన్ ట్రాక్లో ఉన్న వీడియో నుంచి ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ ఆటో క్యాప్షన్స్ అని ఉంటుంది. ఇది మనకి ప్రీమియం ఫ్రెండ్స్. ఇది మనీ కడితే మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మ్యూజిక్ క్లిక్ చేస్తే మ్యూజిక్ అంటే మనకి ఏదన్నా ఇప్పుడు 1 minute ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైనా ఆబ్జెక్ట్స్ మీద బ్లర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే చాలామంది నార్మల్ అయిన పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తున్నప్పుడు దానికి ఎవరు కనపడకుండా అంటే అక్కడ పెట్టి మనం ఆ షేప్ని అక్కడ పెట్టి బ్లర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మ్యాగ్నిఫైర్ అంటే అక్కడ సర్కిల్ కానీ లేకపోతే మనకి షేప్స్ అయితే ఇస్తాడు. షేప్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జూమ్ క్లిక్ చేస్తే అది జూమ్ అవడం అయితే జరుగుతుంది. స్పెసిఫిక్ ఏదైనా థింగ్స్ కానీ లేకపోతే ఏదైనా చూపించాలనుకుంటే ఈ విధంగా మనం మ్యాగ్నిఫైర్ యాడ్ చేయొచ్చు. తర్వాత రివర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏదైనా క్లిప్ని సెలెక్ట్ చేసి రివర్స్ క్లిక్ చేస్తే మనకి రివర్స్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. రివర్స్ అయిన తర్వాత మనకి వీడియో మొత్తం రివర్స్లో అయితే వస్తుంది. ఇది ఫైర్ వీడియో కాబట్టి మీకు తెలియట్లేదు. ఏదైనా నడుస్తున్న వీడియో, రన్నింగ్ చేస్తున్న వీడియో అయితే అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఫ్రీజ్ అని ఉంటుంది. ఏదైనా క్లిప్ని సెలెక్ట్ చేసి ఫ్రీజ్ క్లిక్ చేస్తే మనకి ఫ్రీజ్ అయితే అయిపోతుంది. అంటే ఆ వీడియో మూవ్ అవ్వదు. ఈ ఫ్రీజ్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలామంది ఏదైనా క్లిప్ మీద డైలాగ్స్ వేస్తారు కదా, అది ఇలాగా ఆ క్లిప్ని ముందు ఎంతవరకు కావాలో అంతవరకు స్లిప్ చేసి ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫ్రీజ్ అయితే అవుతుంది. ఇది తర్వాత మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పిప్ ట్రాక్ అని ఉంటుంది. పిప్ ట్రాక్ అంటే మీరు ట్రాక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు చూపుతాను. ఫస్ట్ మ్యూజిక్ లైన్ కదా, మ్యూజిక్ లైన్ అంటే ఇక్కడ మ్యూజిక్ క్లిక్ చేస్తే మీ మొబైల్స్లో ఉన్న మ్యూజిక్ లేకపోతే ఈయనే ప్రొవైడ్ చేస్తుంది. నెట్వర్క్ ఆన్లో లేదు ఫ్రెండ్స్. నాది నెట్వర్క్ ఆన్లో ఉంటే మీకు ఇక్కడ విఎన్ యాప్లో నుంచి కొన్ని మ్యూజిక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. లేకపోతే మీ ఫోన్లో అయినా ఉంటే మై మ్యూజిక్ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీలో మీరు మ్యూజిక్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకుని యూజ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా టెక్స్ట్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా 3 టెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. లేకపోతే ఇక్కడ మనకి ఇంకా యానిమేషన్స్ టెక్స్ట్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూడొచ్చు. ఇది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం టెక్స్ట్స్ అయితే చూద్దాం. ఇవి మనకి చాలా టెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి డిఫాల్ట్గా ఇస్తారు. లేకపోతే బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఉంటుంది, యానిమేషన్ టెక్స్ట్ అని కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు టెక్స్ట్ అనేది ఇంపోర్ట్ అయింది కదా, ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా కీబోర్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు హాయ్ ఫ్రెండ్స్ అని
అని సెర్చ్ అయితే చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఫాంట్స్ అయితే ఇస్తాడు. మనం చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఏ అని ఉంటుంది. ఏ అంటే మనకి ఫాంట్ స్టైల్స్ ఫ్రెండ్స్, ఫాంట్ స్టైల్స్. తర్వాత కలర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కలర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీద అది టెక్స్ట్ సైజు అలాంటివి. తర్వాత లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అదే టెక్స్ట్ యానిమేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసొచ్చు. ఫస్ట్ యానిమేషన్ క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. ఒకసారి మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వస్తుందో. సరే ఒకసారి హ్యాంగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ రీప్లే అయితే చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే వస్తుందో. తర్వాత ఇక్కడ మీకు ఇందాక మ్యూజిక్ చూపించలేదు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యూజిక్ అయితే చూపిస్తాను. మ్యూజిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ క్లిక్ చేస్తే ఇక్కడ 1 minute ఫ్రెండ్స్ ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మ్యూజిక్స్ ఈ విధంగా ఇస్తాడు. ఇక్కడ ఏదో మ్యూజిక్ ఇప్పుడు సపోజ్ ఫ్రెష్ అని ఉంది కదా, ఫ్రెష్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెష్ అని సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని మ్యూజిక్స్ అయితే వస్తాయి. లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ అయితే స్లోగా ఉంది. కొన్ని మ్యూజిక్స్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏదో మ్యూజిక్ని ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉండదు కదా, డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది. లేకపోతే ఇక్కడ మనకి మీరు ఈ నిచ్చిన మ్యూజిక్ కాకుండా మీరు మొబైల్లో మ్యూజిక్ ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ మై మ్యూజిక్ క్లిక్ చేసి మ్యూజిక్ లైబ్రరీ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా మ్యూజిక్స్ అనేది అయితే ఉంటాయి. నేను నార్మల్గా ఒక మ్యూజిక్ అనేది ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ యూస్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరు మ్యూజిక్ అనేది ఏ టైం వరకు రావాలో ట్రిమ్ చేసుకొని తర్వాత ఎన్ని సెకండ్స్ స్టార్ట్ అవ్వాలి, ఎన్ని సెకండ్స్ ఎండ్ అవ్వాలని చూసుకొని టిక్ మార్క్ ఇస్తే మనకి ఈ విధంగా 1 minute ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాక్లోకి అయితే సాంగ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వాల్యూమ్ అని ఉంటుంది. వాల్యూమ్ మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. వాల్యూమ్ క్లిక్ చేసి అంటే మీ ఆడియోకి సంబంధంగా అదే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత స్లిప్ టు డీనాయిస్ అనేది కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు నేను మ్యూజిక్ అనేది గైస్ ఇక్కడ మనకి మ్యూజిక్ అయిపోయింది, టెక్స్ట్ అయిపోయింది. థర్డ్ లైన్ వచ్చి మనకి ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా, ఇమేజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫొటోస్ ఆర్ వీడియోస్కి అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. చాలా మంది గ్రీన్ స్క్రీన్ అనేది అంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటాయి కదా, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి అని డౌట్ పెడతా ఉంటారు. ఇప్పుడు నేను VN యాప్లో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని అలాగే ఉపయోగించి ఏ విధంగా రిమూవ్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ సింబల్ ఉంది కదా, ఇమేజ్ సింబల్ క్లిక్ చేసి అక్కడ ఫొటోస్ అని ఉంటుంది. ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ పర్పస్ కోసం నేను బ్లర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ ఫోన్లో ఉన్న ఏదైనా గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది అదే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా మీకు ఈ మౌత్ టాకింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ విధంగా క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా అని చూపిస్తుంది. క్రోమా అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పైన సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైనా బార్డర్స్ కట్ ఎక్కడైనా గ్రీన్ స్క్రీన్ ఉంటే ఇక్కడ ఇంటెన్సిటీ అని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అవి చూసుకొని తర్వాత ఇక్కడ టిక్ మనకి ఇవ్వచ్చు. చూసారా మనకి ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా గ్రీన్ స్క్రీన్ అనేది 100%గా అనేది మనకి రిమూవ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా అనేది మన క్రోమా అనేది ఏ విధంగా అదే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలో. అలాగే ఇక్కడ మీకు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో క్యాప్షన్స్ అని ఉంది కదా, ఆటో క్యాప్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు క్యాప్షన్స్ లాంగ్వేజ్ అలాగే ట్రాన్స్లేట్ టు అని ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది అదే ప్రీమియం ఫ్రెండ్స్, అదే VN ప్రో అయితే ఉంటుంది. ఆ ప్రో కనుక మీరు బై చేస్తే ఈ ఆటో క్యాప్షన్స్ మీకు యూజ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఏదైనా క్లిప్ మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే చూడొచ్చు. బ్లెండింగ్, మాస్క్ అనేవి వచ్చినాయి 2 ఆప్షన్స్. ఈ బ్లెండింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లెండింగ్ క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనకి డార్క్ అని ఉంటుంది. డార్క్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. మల్టిప్లై అలాగే స్క్రీన్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇది మనకి ఈ బ్లెండింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా హ్యూమన్ ఇమేజ్ యాడ్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ తగ్గట్టుగా అక్కడ ఉన్న వాతావరణం మ్యాచ్ అవడానికి స్క్రీన్ క్లిక్ చేస్తే అక్కడ ఉన్న వాతావరణంతో వీడియో అనేది మ్యాచ్ అయిపోతుంది. చూసారా, దాంట్లో అయితే కలిసిపోతుంది. అక్కడే ఉన్నట్టు మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ క్లిప్లో మీరు మాట్లాడుతున్న క్లిప్ ఉన్నది అనుకోండి, ఆ క్లిప్ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుని బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేస్తే ఏదైనా ఫైర్ వీడియో చూస్తే మనకి మీరు మాట్లాడుతుంటే ఇక్కడ మీకు ఫైర్ ఎఫెక్ట్ కింద అయితే అయితే జరుగుతుంది. ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది మనం విఎన్ యాప్లో కూడా చేయొచ్చు. అలాగే మాస్క్ క్లిక్ చేస్తే మనకి మాస్క్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆ క్లిప్ మాస్క్ కూడా చేయొచ్చు. ఇలా మిర్రర్, రేషియల్ ఈ విధంగా చూసారా, మనకి ఎక్కడ కావాలో అక్కడ అది సెలెక్ట్ చేశారనుకోండి, టిక్ మార్క్ ఇస్తే మీకు అదే అయితే వస్తుంది. ఇది కొన్ని షార్ట్లో ఉపయోగపడుతుంది. చాలా మంది గేమింగ్ వీడియోస్ చేస్తారు కదా, గేమింగ్ వీడియోస్ చేసిన తర్వాత కెమెరాతో వాళ్ళ ఫేస్ మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇది యూజ్ అయితే అవుతుంది. అప్పుడు అక్కడ రికార్డ్ చేస్తారు కదా మాట్లాడుతుంటే, ఆ క్లిప్ తీసుకుని మాస్క్లోకి వెళ్ళి రెక్టాంగిల్ కానీ ఇప్పుడు ఇక్కడ హెడ్ ఉంది కదా, హెడ్ కాడ పెడుతున్నాను. రెక్టాంగిల్ కానీ, రేషియల్ కానీ, లేక కొన్ని షేప్స్ పెట్టుకుని వాళ్ళు ఈ బార్డర్ లేకపోతే ఈ బార్డర్ అయినా పెడతారు. అప్పుడు వాళ్ళ గేమ్ ఆడుతుంటే అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ గేమ్ కూడా అర్థమవుతుంది. ఈ విధంగా వీడియో ఎడిటింగ్ అనేది ఎంత ప్రొఫెషనల్గా ఉంటే వీడియోస్కి అంత వ్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు డిలీట్ అయితే చేసాను. ఇప్పుడు మీరు పూర్తిగా ఎడిటింగ్ చేసేసారు కదా ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ విధంగా ఇంపోర్ట్ అయితే చేయాలో చూపిస్తాను. అది కూడా 4K క్వాలిటీ లేకపోతే 2K క్వాలిటీలో ఈ విధంగా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను. అలాగే మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, మళ్ళీ రేషియోలోకి వెళ్ళి మీ వీడియో ఏ రేషియోలో ఉందో చూసుకుని 16:9 రేషియో పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చి అప్పుడు మీరు ఇంపోర్ట్ అయితే చేయాలి. చాలా మంది ఎడిటింగ్ చేసేసిన తర్వాత ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను 16:9 రేషియోలో రికార్డ్ చేస్తే నాకు ఇక్కడ 9:16 రేషియోలో ఇంపోర్ట్ అయింది అనుకుంటారు. మీరు ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ పైన దాన్ని యారో మార్క్ క్లిక్ చేస్తే రేషియోస్ వస్తాయి. మీకు కావాల్సిన రేషియోస్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ పైకి మీకు యారో సింబల్ ఉంది కదా, బ్లూ కలర్, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఆటో అంటే మనకి ఆ క్లిప్ తగ్గట్టు క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. లేకపోతే మాన్యువల్ క్లిక్ చేస్తే ఇది క్లిప్ మనకి 180K సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైనా 4K క్వాలిటీ క్లిప్స్ ఉన్నదనుకోండి, అప్పుడు మనకి 4K క్వాలిటీలో మనకి ఇంపోర్ట్ అయితే అవుతాయి. చాలా మంది లో క్వాలిటీ క్లిప్స్ ని 4K క్వాలిటీలో ఇంపోర్ట్ చేయాలనుకుంటారు, కానీ అది అవ్వదు ఫ్రెండ్స్. మీ క్లిప్ అనేది ఏ క్వాలిటీలో ఉంటే ఆ క్వాలిటీ తగ్గట్టుగా ఇంకా కొంచెం మోర్ దెన్ హై దానిలో చేయొచ్చు, కానీ మీ రిజల్యూషన్ తక్కువ ఉంటే హై రిజల్యూషన్ చేద్దాం అనుకుంటే కుదరదు ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ మనకి రిజల్యూషన్ చూసుకుంటే 1080p ఉంది. FPS 30 FPS పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది. తర్వాత యావరేజ్ MBPS మనకి 100 MBPS అయితే చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్ 8.7 MB అని ఉంది. మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చెప్తుంది ఎక్స్పోర్ట్ వీడియో ప్లీజ్ టు నాట్ లాక్ ద స్క్రీన్ ఆర్ లీవింగ్ ద యాప్. ఇది ఏమంటుంది, ఎక్స్పోర్ట్ అయ్యేదాకా స్క్రీన్ ఆఫ్ చేయకూడదు, ఈ యాప్ లీవ్ చేసి వేరే యాప్ కూడా ఓపెన్ చేయకూడదు. ఈ విధంగా మనకి ఆ ప్రాసెస్ అవుతుంది. ఈ విధంగా మనకి 99% అయిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీకు మొత్తం నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే విఎన్ యాప్ ప్రొఫెషనల్గా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలని చెప్పింది మీకు అర్థమైంది అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చెప్పినట్టు ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ చేస్తే మీ వీడియోస్ అయిపోవచ్చు, ఆడియన్స్ గ్రోత్ కూడా పెరుగుతుంది, అలాగే మీకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎడిటింగ్ ఎంత బాగా చేస్తే వీడియో అవుట్పుట్ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఫాలో అవుతా ఉన్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ